శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైశ్చ తస్సై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. శ్రీ సీతారామ భజన మందిరం హరనాథపురంలో సమావేశమైనటువంటి రామభక్తులకు అందరికీ ప్రణామం. అయ్యా, మీ ఊరి భాస్కర్ రెడ్డి గారు నాతో మాట్లాడి, అన్నగారు మేము మా ఊర్లో రామాలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాము, మీరు తప్పకుండా కుంభాభిషేక పూజలో పాల్గొనాల్సింది అంటే, అయ్యా నేను ఇండోనేషియాకు వెళ్లాల్సిన సమయం ఉంది, మీరు ప్రస్తుతం కుంభాభిషేకం పూర్తి కావించండి, నేను మళ్ళీ నవంబర్ మాసంలో వచ్చినప్పుడు తప్పకుండా ప్రవచనం చేస్తానంటే, సరే అని వెళ్ళిన వ్యక్తి మళ్ళీ వచ్చి, అన్నగారు మా ఊర్లో అందరం కుంభాభిషేకాన్ని కూడా నవంబర్ మాసానికే మారుస్తాము అని చెప్పడంతో, అయ్యా భక్తుడు భగవంతుడి కోసం వేచి ఉండాలి, కానీ భగవంతుడు వేచి ఉండాల్సిన పద్ధతి కాదు. నేను నా ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటాను, మీరు ఇంతకుముందు ఏ రోజైతే కుంభాభిషేకం చేయాలని మీ గ్రామ ప్రజలు తీర్మానించారో ఆ రోజు చేసుకోండి, ఇది నా యొక్క అనుగ్రహంగా భావిస్తానని ఈరోజు మీ ముందరకు రావటం జరిగింది. భాస్కర్ రెడ్డి గారు, అన్నగారు మీరు వచ్చి వెళ్ళటం కాకుండా రాముల వారి గురించి 4 మాటలు మాట్లాడితే మా ఊరి గ్రామ ప్రజలు కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ఎండ ఉన్నా కూడా సరే మేము కూర్చొని వింటాం. మీరు 4 మాటలు రాముల వారి గురించి మాట్లాడితే మేము చేస్తున్నటువంటి కుంభాభిషేకానికి పరిపూర్ణత వస్తుందంటే అది రామానుజ్ఞగా, రాముల వారి ఆదేశంగా భావించి ఈరోజు మీ ముందరకు రావటం జరిగింది. లోపల వెలిసిన ఆ సీతారాముల వారి అనుగ్రహంతో రామనామ మహిమ గురించి, రామ అనే పదాల గురించి, రామాన్ని పలికితే ఏమవుతుంది, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే విషయాన్ని సీతారాముల అనుగ్రహంతో మీ ముందర విన్నవిస్తాను. అయ్యా, ఏ నామస్మరణ దోపిడీలు చేసి బతికే ఓ దొంగను సైతం మహర్షిని చేసిందో, ఏ నామస్మరణ రాజర్షిని సైతం మహర్షిని చేసిందో, ఏ నామస్మరణ రాతి లాంటి రాక్షసుడి హృదయంలో కూడా కారుణ్యాన్ని నిలిపి మహాత్మునిగా చేస్తుందో, ఏ నామస్మరణ రాయిని సైతం నీటిపై తేలియాడేలా చేస్తుందో, ఏ నామస్మరణ రాతిని సైతం నాతిని చేస్తుందో, ఏ నామస్మరణ జన్మ జన్మాంతరాల పాపరాశిని సైతం భస్మీభూతలం చేసి ఆ జీవుణ్ణి పవిత్రుణ్ణి చేస్తుందో, ఏ నామస్మరణ తరుముకొస్తున్న శాపాలకు సైతం ఎదురొడ్డి నిలిచి రక్షిస్తుందో, ఏ నామస్మరణ మాటేసిన కాలం కాటేయబోతుంటే రామబాణమై ఎదురు నిలిచి ఆ వ్యక్తిని రక్షిస్తుందో, ఏ నామస్మరణ విడిపోయిన భార్యాభర్తలను సైతం ఒక్కటిని చేస్తుందో, ఏ నామస్మరణ మృత్యు కోరల్లోకి వెళ్ళిపోయిన వారికి సైతం ప్రాణం పోసి రక్షిస్తుందో, ఏ నామస్మరణ విధి రాతనే తిరగరాసి ఆ ఇంట ఐశ్వర్యాన్ని కురిపిస్తుందో, ఏ నామస్మరణ ఎట్టి ఆపదలలో కూడా శ్రీరామ రక్షే నిలుస్తుందో, అలాంటి అష్టాక్షరి పంచాక్షరి మంత్రాల మిళితమైనటువంటి రామ అనే యొక్క పదం గురించి,
ఆ పదాన్ని పలికినంత మాత్రం చేత ఏమి జరిగింది, ఏమి జరుగుతా ఉంది, ఏమి జరగబోతోంది అన్న విషయాన్ని మీ ముందర ప్రస్తావిస్తాను. అయ్యా, సాక్షాత్ వైకుంఠంలో వాసముండే మహావిష్ణువు యొక్క నారాయణ మంత్రంలో ఓం నమో నారాయణాయ లోంచి జీవాక్షరమైన రాని తీసుకుని కైలాసాధిపతి అయినటువంటి మహాశివుడికి ఉపాసన చేసేటటువంటి పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయలోని జీవాక్షరమైన మాను తీసుకొని రామ అని వశిష్ఠ మహర్షి లోపల వెలిసి ఉన్నటువంటి కోదండ రాముడికి నామకరణం చేశారు. అయ్యా, ఓం నమో నారాయణలో రా అనే పదాన్ని, రా అనే అక్షరాన్ని జీవాక్షరంగా చెబుతారు పెద్దలు. ఓం నమో నారాయణలో రాను తీస్తే ఓం నారాయణాయ బదులు నాయనాయ అని వస్తుంది. అదే పంచాక్షరి మంత్రంలో మాను తీసేస్తే ఓం నమ శివాయ అని వస్తుంది. అంటే శివుడే లేడనే ఒక అర్థం వస్తుంది. అలా జీవాక్షరాలైనటువంటి రామ అనే పదంలో 3 బీజాక్షరాలు దాగుంది. ఏం స్వామి చెబుతున్నారు? రామాలో 2 కదా ఉన్నాయి, మీరేమో 3 అంటున్నారు. అవునయ్యా, సంస్కృత భాషలో రామ అనే పదంలో 3 బీజాక్షరాలు దాగి ఉన్నాయి. మొదటిది రా. రా అనేది ఆ యొక్క సూర్య బీజం, రా అనేది ఆ యొక్క అగ్ని బీజం. ఆ యొక్క రా, ఆ, మా అని 3 అక్షరాల కలయికలో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది. మొదట వచ్చే రా మనిషి యొక్క పాపాల్ని కాల్చేసి ఆ వ్యక్తిని పవిత్రుణ్ణి చేస్తుంది. ఎవరైతే రా మా అంటారో, రా అనగానే అంతకు ముందు తను చేసినటువంటి పాపరాశి దగ్ధమై ఆ అనే అక్షరంలో ఆ వ్యక్తికి జ్ఞానం వస్తుంది. ఒక వ్యక్తికి మనం జ్ఞానం ఇవ్వాలంటే మొదట ఆ వ్యక్తికి పాపాలు ఉండకూడదు. చేసిన తర్వాత పాలు పోస్తే ఆ పాలు ఎలాగైతే ఉపయోగపడుతుందో, ఒక మనిషి యొక్క పాపాలను తీసిన తర్వాతే అతనికి ఎవరైనా ఏమైనా చెప్తే వింటాడు. నాయనా, బాబు, నువ్వు ఆ పిల్లవాడితో సావాసం చేయొద్దయ్యా, రోజు మన ఊర్లో భజన మందిరం ఉంది, ఊరు వదిలి బయట పోయేటప్పుడు ఆయనకు చెప్పేసి పో అంటే వినడు. ఎందుకు వినడంటే అతను చేసినటువంటి పాపం అతనికి జ్ఞానం రాకుండా నిరోధిస్తుంది. అందువల్ల ఎవరైతే రామ అని నిత్యం మా ఉదయం వేళల్లో స్మరిస్తారో క్రమంగా వాళ్ళ పాపరాశి దగ్ధమై ఎవరైనా ఒక మంచి మాట చెబితే ఆ వ్యక్తికి వినేటటువంటి జ్ఞానం కలుగుతుంది. రా పాపాలను ధ్వంసం చేస్తే ఆ జ్ఞానాన్ని ప్రసాదించి మా ఆ వ్యక్తికి సకల శ్రేయస్సును కటాక్షిస్తుంది, ఐశ్వర్యాన్ని కటాక్షిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా రామ అని పిలవటం ఈ సనాతన ధర్మంలో వస్తున్నటువంటి ఆచారం. కూలిన చోట, గొట్టుపడి కుందిన చోట, మహాజ్వరాదులు బ్రేలిన చోట, సర్పముఖ పీడల నొందిన చోట, ఆర్తులై తూలిన చోట విష్ణు భవధూరుని బెర్కొనలేని నాద మిక్కాలుని అతనాగతిని పూనరు దుఃఖ భవములు పూనరు అంటారు. అయ్యా, ఒక వ్యక్తి పోతూ పోతూ కూలి కింద పడితే రామా అంటాడు అతను. కూలిన చోట, గొట్టుపడి కుందిన చోట, ద్వారం మోస్తూ చెయ్యి తలుపుతో దెబ్బ తగిలినప్పుడు రామా అన్నప్పుడు, కూలిన చోట, గొట్టుపడి కుందిన చోట, మహాజ్వరాదులు ప్రేలిన చోట, ఒక్కొక్కసారి ఆ వ్యక్తికి జ్వరం 100 డిగ్రీల జ్వరం అయినా ఇంజెక్షన్ వేస్తుంటే
అతను రామ రామ అంటుంటాడు. అయ్యా, కూలిన చోట, గుట్టుబడి కుందిన చోట, మహజ్వరాదులు ప్రేలిన చోట, సర్పముఖ పీటల నొందిన చోట, సర్పాల ద్వారా ఆ వ్యక్తికి భయం కలిగితే, స్వప్నంలో పాము కలిపి అతన్ని భయపడిస్తే రామ అని అన్నప్పుడు ఆర్తులై తూలిన చోట, పరిస్థితులు కలిసి రాక జీవితంలో ఒదిగిపోవాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు కూడా రామనామాన్ని జపిస్తే ఏమవుతుందో తెలుసాయా? ఆ వ్యక్తికి భగవంతుడి అనుగ్రహం, రాముడి అనుగ్రహం కలిగి మీద నక్కాలని యాతనావితి గానరు పూనరు దుఃఖ భావముల్, అతనికి యమబాధలు ఉండవు కదా, జీవితంలో అతను దుఃఖించే స్థితి రాకుండా చేస్తుంది. అందువల్ల రామనామాన్ని పలకాలి. అయ్యా సరే, రామ అంటున్నారు, రామ అంటే ఏమి అర్థం? రామ చెప్పారు, చాలా బాగుంది, మేము అన్నిటికీ అయ్యో రామ అంటుంటాం, కానీ రామ అంటే ఏమి? రమయతీతి రామ, రమతే ఇతి రామ, రమంతే యోగినః యస్మిన్ రామ అనింది సంస్కృతం. రమయతీతి రామ అంటే ఆ పలికిన వ్యక్తికి, విన్న వ్యక్తికి కూడా ఆనందం కలుగుతుంది. రమతేతి రామ, ఆయన ఉన్నారే లోపల, ఆయన ఎల్లప్పుడూ ఆనంద స్వరూపుడు. అందుకే వైకుంఠంలో కలియుగమైన తిరుమల క్షేత్రంలో ఆయన అంతరాలయం పేరే ఆనంద నివాసం. ఆయన సదా ఆనందంలో ఉంటుంటాడు. రమంతే యోగినః యస్మిన్ రామః, యోగుల చిత్తంలో, యోగుల హృదయంలో ఉండే నిత్యమైన ఆనందానికి రాముడని పేరు. ఎవరైతే రామ అని పిలుస్తారో రాముల వారి అనుగ్రహం కలిగి ఎప్పుడూ ఆనందంతో ఉంటారు. అంతేకాదయ్యా, మనం సీతాదేవి అడవులో నుంచి అపహరింపబడి ఆ సుందరకాండలో మనం చూస్తే లంకలో ఉన్నప్పుడు హనుమంతుణ్ణి అడుగుతుంది, నాయనా హనుమా, రాముణ్ణి చూశానంటున్నావు కదా, ఎలా ఉంటాడో చెప్పగలవా? అమ్మా, మీకు తెలిసే నన్ను అడుగుతున్నారా తల్లి? అయినా చెబుతా. రామః కమలపత్రాక్షః సర్వభూత మనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే. అమ్మా, ఆ రాముల వారికి తామర రేకు లాంటి కన్నులు ఉంటాయి తల్లి. రామః కమలపత్రాక్షః సర్వభూత మనోహరః. రాముణ్ణి విరోధి చూసినా, శత్రువు చూసినా, రాక్షసుడు చూసినా అతన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆకృతి అమ్మా ఆయనది. రామః కమలపత్రాక్షః సర్వభూత మనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే. అమ్మా, ఆ రాముల వారికి ఈ దాక్షిణ్యం, ఈ అందం, ఈ అభిమానం ఇవన్నీ కూడా పుట్టుకతోనే వచ్చేసాయి తల్లి అని చెప్పగానే సీతాదేవి ఎంతో సంతోషపడుతుంది. అలా రామ అనే పదం పలికినంత మాత్రం చేత అంతదాకా తల్లడిల్లుతున్నటువంటి మనసులు కుదుటపడి సంతోషంలో మునిగిపోతుంది. సరే అయ్యా, ఈ రామనామం వల్ల 16 మంది జీవితాల్లో జరిగినటువంటి విషయాలను మీ ముందర విన్నవిస్తాను. ఎందుకు 16 విషయాలంటే, చంద్రుడిలో 16 కళలు ఉన్నట్లు ఆ చంద్ర అంశతో ఉన్నటువంటి రామచంద్రుడిలో కూడా ఈ 16 మంది వ్యక్తుల గురించి, వాళ్ళు రామనామాన్ని చెప్పి వాళ్ళు జీవితంలో ఎలా వృద్ధిలోకి వచ్చారో, తద్వారా వారి విషయాలను కూడా మన జీవితంలో అన్వయం చేసుకుంటే మనకు ఎలాంటి మంచి జరుగుతుంది అనే విషయాన్ని మీ ముందర ప్రస్తావన చేస్తాను. మొట్టమొదటి వ్యక్తి రత్నాకరుడు. ఎవరు స్వామి? రత్నాకరుడు అంటారంటే, అయ్యా, ఆయన దోపిడీలు చేసి బతికే ఒక దొంగ. దోపిడీలు చేసి రహదారుల్ని దోచి, వీలవుతే పిల్లలని కూడా చూడకుండా హతమార్చి
వారి దగ్గర ఉన్న ధనాన్ని తీసుకొని ఆ డబ్బుతో భార్య పిల్లల్ని సాకుతున్నటువంటి రత్నాకరుడైనటువంటి ఒక దొంగ అడవిలో ఉంటే నారద మహర్షి వస్తుంటే నారద మహర్షిని అడ్డగిస్తాడు రత్నాకరుడు. అడ్డగించినప్పుడు అతని దగ్గర ఉన్నది దోచేయకపోతే, అయ్యా నేను నిత్యం ఊరూరు తిరిగేవాడిని అయ్యా అంటే అదంతా నాకు తెలియదని అతని పైకి దాడికి వెళుతుంటే ఆయన ఒక మాట అంటాడు, సరే ఇలాంటి పాపపు పనులు చేసి బతుకుతున్నావు కదా, నువ్వు మీ ఇంటికి వెళ్ళే, నీ భార్య కూడా నీ పాపాన్ని తీసుకుంటుందా, మీ తల్లిదండ్రులు కూడా నీ పాపాన్ని తీసుకుంటారా అడిగిరా, అంతవరకు ఇక్కడ ఉంటానంటే నాకు నీ మీద నమ్మకం లేదని ఆ మర అనే చెట్టుకు కట్టి నారదుల వారిని ఇంటికి పోతాడు రత్నాకరుడు. వెళ్ళి సరాసరి తల్లిదండ్రుల్ని దగ్గరికి పోయి, నాన్నగారు మీకు తెలుసా నేను మీకు ఎలా డబ్బులు తీసుకువస్తున్నానో రోజు? నాకు తెలియదు నాయన, నేను రోజు దారిలో పోయే వాళ్ళ డబ్బులు కొట్టి వాళ్ళని దోచుకొని వచ్చిన డబ్బులతో మిమ్మల్ని సాకుతున్నా, నాకు ఏమి చేయాలో తెలియక ఈ పని చేస్తున్నా, దాంతో మిమ్మల్ని సాకుతున్నాను కాబట్టి ఈ పాపంలో మీరు కూడా భాగం తీసుకుంటారా అంటే, ఓరి దుర్మార్గుడా, నేను నిన్ను ఇలా పెంచానని నాకు చాలా బాధగా ఉందయ్యా. మనకు ఆస్తి లేకపోతే పస్తుంటాము కానీ ఊరోళ్ళ ఉసురు పోసుకొని బతికే బతుకు ఒక బతుక అని ఆ వ్యక్తిని చీదరించుకుంటుంటే ఆశ్చర్యపోతూ భార్య దగ్గరికి వెళితే భార్య అదే మాట అంటుంది, అయ్యా మీరు ఇలాంటి పని చేస్తారని నేను కలలో కూడా ఊహించలా. భార్యగా మీరు తీసుకొచ్చింది వంట చేసి పెట్టడం నా ధర్మం నేను చేస్తున్నా, మీ పాపంలో నేను పాలు పంచుకోలేనంటే పరిగెత్తుకుంటూ నారదుల వారి దగ్గరికి వచ్చి కట్లుప్పి పాదాల మీద పడి, స్వామి నన్ను క్షమించండి, తప్పు జరిగిపోయింది, ఈ పాపాలకు ప్రయోజనం, ఈ ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే, కట్లిప్పు నాయన కట్లిప్పుతాడు, నువ్వు ఒక పని చేయి, అష్టాక్షరి మంత్రం పలకటం అంత సులభం కాదు, పంచాక్షరి మంత్రం పలకటం అంత సులభం కాదు, 2 మంత్రాల శక్తి నిగూఢంగా నిక్షిప్తమైన రామ అనే మంత్రాన్ని నీకు ఉపదేశమిస్తా, రామ చెప్పు అంటే పాపం అతను చేసిన పాపాల వల్ల రామ అని పలకలేకపోతాడు, రా దగ్గర ఆడ నిలిచిపోతాడు. 10-15 ప్రయత్నాలు చేసినా ఆయన నోట రామ అనే పదం రాకపోవడంతో, నువ్వు ఒక పని చేయి, ఇంతదాకా నన్ను ఏమి చెట్టుకు కట్టినావు నాయన, మర అంటే వృక్షం అని ఒక అర్థం, కన్నడ భాషలో ఎక్కువగా ఉంటుంది, సంస్కృత భాషలో. నన్ను ఇంతదాకా ఏ చెట్టుకు కొట్టావంటే మర చెట్టుకు, నువ్వు ఒక పని చేయి, రామ అనద్దు మర అంటూ ఉండు అని చెప్పగానే మర అంటాడు. అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. ఇతను మర 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 రామ రామాగా మారిపోయి కొద్ది కాలం తర్వాత నారద మహర్షి ఆ దారి గుండా వస్తే ఒక పుట్టులో నుంచి రామ శబ్దం వినపడుతుంటే నారద మహర్షికి తెలిసి ఆ పుట్టును తీస్తే అందులో నుంచి రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా అవతరిస్తాడు. లేచి చూస్తే ఎదురుగా నారద మహర్షి, తనకు ఉపదేశించిన మహర్షి కాలు మీద పడి నమస్కరిస్తే, తపస్వాధ్యాయ నిరతం తపస్వి భగ్విదాంబరం నారదం పరిపృక్ష వాల్మీకి ముని పుంగవం. తులో ఉండే ఆ యొక్క వాల్మీకి మహర్షి నారదుని అడుగుతారు, అయ్యా కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవృతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కచ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో దుతిమాన్ కః అనసూయకః కస్య బిబ్బతి దేవాశ్చ జాత రోషశ్చ సంయుగే అని. ప్రభో నారద మహర్షి గారు మీకు విన్నవించి అడుగుతున్నా, ఈ భూలోకంలో ఎవరికైనా ఈ 16 గొప్ప గుణాలుంటే
వాటిని మీరు చెబితే వాళ్ళ గురించి నేను కావ్యం రాయాలని అనుకుంటున్నా. చాలా సంతోషపడినటువంటి నారద మహర్షి బహువో దుర్లభాష ఏవే త్వయా కీర్తిత గుణాః మునే వక్ష్యామి అహం బుద్ధ్వా తైః యుక్తః సురితాం నరః. ఒక మనిషిలో ఈ 16 మంచి గుణాలు ఉండటం అనేది చాలా దుర్లభం. అయినా ఈ రాజ్యం, ఈ భూమండలం పైన ఒక వ్యక్తి ఉన్నాడయ్యా, ఆయనే రామచంద్ర ప్రభు, కాకుత్స ప్రభు. ఆయన ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు అని రాముల వారి గురించి చెప్పగానే వాల్మీకి రామాయణం ప్రారంభమవుతుంది. రామ అనే స్మరణ దోపిడీలు చేసి బతికే ఓ దొంగను సైతం మహర్షిని చేసి వాల్మీకి రామాయణాన్ని రచింపచేసి కోట్లాది మందిని తరింపు చేస్తుందో, మనం కూడా రోజు ఇంటి నుంచి బయట వెళ్ళేదానికి మునుపు కనీసం 9 సార్లు రాముల వారి చిత్రపటాభిషేకం ముందర నిలుచుకొని రామ 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 అని పలికితే నిస్సందేహంగా ఆ వ్యక్తిలో మహోన్నతమైన మార్పులు వస్తాయి. ఆ వ్యక్తి ముఖంలో దైవత్వం కలుగుతుంది. ఆ వ్యక్తి యొక్క మాట సత్యమై నిలుస్తుంది. ఇది సత్యం. అలా మొట్టమొదటిగా రామ అనే పదంతో అద్భుతమైన ప్రయోజనాన్ని పొందిన వ్యక్తి రత్నాకరుడు. రెండవ వ్యక్తి విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజుని ఒప్పించి రాముల వారిని తీసుకొని అడవులకు వెళుతుంటే రామ 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 అని 1కి పలుమార్లు రాముల వారిని పిలుస్తుంటే అంతదాకా చిటికి మాటికి కోప్పడేటటువంటి విశ్వామిత్రుడు ఎవరు పేరు చెబితే పెద్ద పెద్ద ఋషులు కూడా భయపడి దూరంగా వెళ్ళిపోతారో అలాంటి కోపిష్టి అయినటువంటి విశ్వామిత్రుడుగా మారిపోయాడు. విశ్వానికే మిత్రుడుగా మారిపోయాడు. రామలక్ష్మణుల్ని తీసుకుపోయి తను సంకల్పించినటువంటి యజ్ఞం చేయాలంటే ఆ తాతకి మారీచుడు సుబాహు వచ్చి ఇబ్బందులు పెడుతూ తన ప్రయత్నానికి అనుకూలకుంటే రామ రామ అని పలుకుతూ స్వయంగా ఆ పరబ్రహ్మమే తన యజ్ఞానికి కాపుగాసి రక్షణ చేస్తుంటే సిద్ధ ఆశ్రమం అనుప్రాప్త సిద్ధో అస్మి తవ తేజస. నాయన రామ, మీ యొక్క అనుగ్రహం చేత నా యొక్క యజ్ఞం సఫలీకృతమైందని రాజర్షిని మహర్షిని చేసింది రామ అనేటటువంటి పదం. సరే, మూడో వ్యక్తి దశరథ మహారాజు. అయ్యా, దశరథ మహారాజుకు ఎలా వచ్చింది? ఆయనేమి రాముడు భక్తుడు కాదు కదా, మరి ఆయనకి ఎలాంటి ప్రయోజనం కలిగింది? అయ్యా, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేలినైనా, మిగుల గేలినైనా, పద్య గద్య గీత భావార్థములనైనా, కమలునైన తలుప కలుషహరం. అయ్యా, అతుపోవచ్చు. రోజు రామాలయానికి వచ్చి రామ నమస్కారం అని చెప్పకపోవచ్చు. కొడుకు కనుక రామ అని పేరు పెట్టుకొని బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, అరేరే వీడు ఏ రోజు నా గుడికి వచ్చి నా పేరు పెట్టి పలకలేదయ్యా, కనీసం తన బిడ్డ పేరు పెట్టైనా నా పేరుతో పిలుస్తున్నాడు. నేను భాస్కర్ రెడ్డి గారు నా పేరుతో ఊరు పెట్టాలంటే వద్దయ్యా, అలాంటి పని చేయకండి అంటే వెంటనే పూజలోకి వెళ్ళి, అయ్యా నేను కూడా ఆయన పేరే పెట్టుకొని ఉన్నాను కాబట్టి మీరు నిస్సందేహంగా పెట్టుకోమని హరి అని అక్షరంబులు హరించును పాతకంబుల నంబుజనాభ. హరినాథపురం అని ఎవరైనా చెప్పినా ఎక్కడికి పోతున్నాము అయ్యా అంటే హరినాథపురం అంటే ఆ వ్యక్తి పాపాలు అక్కడే కాలిపోతాయి. హరి అను 2 అక్షరములు హరించును పాతకంబుల నంబుజనాభ. హరి హరి నీనామ పొగడంగా అనుభవమే. అలా
హరిహరి హరిహరి అంటే నీ నామం, ఈ రామ అనే పదాన్ని, నీ యొక్క గొప్పదానాన్ని పొగిడే శక్తి నాకుందా స్వామి అని మనసులో ప్రచోదన పొంది మీరు రాముల వారి పేరు, మహావిష్ణువు పేరు కూడా హరి కాబట్టి మీరు నిస్సందేహంగా పెట్టుకోవచ్చని భాస్కర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. రాముల వారు పాపం అడవులకు బయలుదేరుతూ తండ్రి గారికి నమస్కరించి ఆశీర్వచనం తీసుకోకపోతే, నాయనా రామ, నిన్ని అడవులకు పంపించాలని నా మనసులో లేదు, నువ్వు పోవద్దు అని కూడా చెప్పలేని పరిస్థితిలో నా జీవితం ఉంది, నన్ను తీసుకుపోయి కారాగారంలో పెట్టి నువ్వు రాజ్యమేలు అంటే, నాన్నగారు యస్తుష్టేన వరో దత్తః కైకేయ వరదా త్వయా దియతాం నిఖిలేన్యేవ సత్యస్తంభవ పార్థివ. నాన్నగారు, మీరు కైకేయి పినతల్లికి ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట నిలబడుగాక, నా కోసం మీరు మాట తప్పకండి నాన్నగారు, నేను అడవులకి వెళ్ళిపోతాను నాన్నగారు. పితాహి దైవతం తాత దేవతానపి స్మృతం తస్మాత్ దైవతమిత్యేవ కరిష్యామి పితృవతః. నాన్నగారు, దేవతలకు కూడా వారి తండ్రులు దేవతలతో సమానమే, నేను మనుష్యుడిగా పుట్టి మీరైన తండ్రి గారైన మీ మాటను నేను నెరవేర్చకపోతే దోషము కదా అని నాన్నగారి పాదాలకు నమస్కరిస్తుంటే దశరథ మహారాజు ఆశీర్వచనం, శ్రేయసే వృద్ధ శ్రేయసే శ్రేయసే వృద్ధయే తాత పునరాగమనాయ చ గచ్చస్వ అరిష్టం అవ్యగ్రహ పంతానం అకుతః భయం. నాయనా రామ, నీ సంక్షేమం కోసం ముందుకు సాగు, నీ పురోగతి కోసం ముందుకు సాగు, నువ్వు మళ్ళీ తిరిగి రావడం కోసం ముందుకు సాగు. నీకు భయం కలగకుండుగాక, నీకు కలత కలగకుండుగాక, నీ ప్రయాణం శుభప్రదముగాక, వెళ్ళిరా నా ప్రాణమా అని రాముల వారికి ఆశీర్వచనం చేస్తారు దశరథ మహారాజు. పాపం దశరథ మహారాజుకు తెలుసు, మళ్ళీ తన బిడ్డను ఆశీర్వదించడానికి తనకు ప్రాణాలతో ఉండనని ఇప్పుడే పరిపూర్ణమైనటువంటి ఆశీర్వచనం తన బిడ్డకు ఇస్తారు. తండ్రి గారి అనుమతి తీసుకొని రాముల వారు అడవులకి వెళ్ళిపోతే 6వ రోజు రాత్రే ఆ యొక్క దశరథ మహారాజు రామ 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 అని చెబుతూ, హా రాఘవ మహాబాహో హా మమ ఆయసనాసన హా పితృప్రియా మే నాద హద్య క్వాసి గతః సుత. ఓ రాఘవ, నాకే కష్టం వచ్చినా నీ పేరు పలకగానే నా కష్టం మటు మయమైపోయేది.